నమస్కారం. తెలుగు ఝరికి స్వాగతం, శుభ స్వాగతం. ఈరోజు అంశము రాసలీలలు. శ్రీకృష్ణుడు గోపికలు కలిసి బృందావనంలో సరిపిన రాసలీలలు. నా కలం ద్వారా వెలువడిన 11 పద్యాలని మనము చదివి విని ఆకలింపు చేసుకుని ఆనందిద్దాం. సమయాభావం కొద్దీ ఈ అంశాన్ని 3 భాగములుగా విభజించడం జరిగింది. మొదటి భాగంలో 4 పద్యములు: కాళీయు మర్దన, వేణువు మాధురి మహిమ, నీలి కెంపులు, కొమ్మలు బొమ్మలైరి. మొదటి పద్యం కాళీయు మర్దన. ఉత్పలమాల ఛందస్సు, దకారం ప్రాస. కందినవేమో పాదములు కాళీయు మర్దన చేసి దండిగా, చందన లేపనంబు మరి చందన చర్చితు నీకు చేతునే. బృందను పెండ్లి ఆడితివి బృందవనంబున కృష్ణలీలలే. అందలమందు అందముగా అందరికందుచు తిష్టవేయవా. చాలా సులువైన పదాలండి. అందలం అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఉయ్యల లేదా చిన్నపిల్లలు ఆడుకునే దాగుడు మూటలు. ఏ విధంగా అయినా ఏ అర్థం వచ్చినా మనందరికీ దగ్గరగా ఉండమని ఆ శ్రీకృష్ణుని ప్రార్థిస్తాం. రెండో పద్యం అండి, వేణువు మాధురి మహిమ. దీంట్లో రేణుక అనే పదం. రేణుక అంటే సుగంధ ద్రవ్య. ఉత్పలమాల ఛందస్సు అండి, నకారం ప్రాస. బాణములల్లె బాధ సుమ వాటిక చంద్రుని కాంతి రేఖలు. రేణుక సౌరభంబు మది రేపు మరింతగా రేడు లేడని. జానలు జాగ్రత్తే మరచి జాములు వేచి చూడగన్. వేణువు మాధురి మహిమ వేదన తీర్చుగా వేగిరమ్ముగన్. వేగిరం అంటే తొందరగా. ఆ జానలు జాములు వేచి ఉన్నారట. ఆ చంద్రుని కాంతిరేఖలు వాళ్ళకి బాణాలలా గుచ్చుకుని ఆ బృందావనంలోని సుగంధ ద్రవ్యపు వాసనలు, సువాసనలు మదిని మరింత రేకెత్తిస్తున్నాయిట. ఆ రాజు ఆ రేడు లేడని వాళ్ళు శ్రీకృష్ణుని కోసం వేచి ఉండి ఆయన వేణువు మాధురి మహిమతో వేదన తీర్చుకున్నారు. మూడో పద్యం అండి, నీలి కెంపులు. ఉత్పలమాల ఛందస్సు. నీలపు రంగులీను కమనీయము వెన్నుని వేయి రూపముల్. పోలిక కెంపు కూడా సరిపోదుగ భామల రంగు పోల్చగన్. సోలుపు దండబోలె మరి సోలిరి జంటలు నీలి కెంపులై. కాలము నాపు చేయమని కమ్మని వెన్నెలనిక వేడుచు. సోలుపు అనే పదం, దాని అర్థం వరుసగా పేర్చిన దండవలే ఈ నీలం రంగు శ్రీకృష్ణుడు, కెంపు రంగు భామ జంటలుగా నీలి కెంపులుగా కనిపించారట. ఆ కాలాన్ని ఆపివేయమని ఆ వెన్నెలని వేడుకుంటున్నారు. 4వ పద్యం అండి, కొమ్మలు బొమ్మలైరి. కొమ్మ అంటే భామ, బొమ్మ అంటే నిశ్చేతనంగా ఉండిపోవడం, ఆనంద తన్మయత్వంలో కదలకుండా ఉండిపోవడం. నందన అనే పదానికి సంతోష పెట్టువాడు అనే అర్థం. ఇది కూడా ఉత్పలమాల ఛందస్సు. కమ్మని వేణుగాన సుధ కైపును రేపుట కల్ల కాదులే. రమ్మని తీయనైన మకరందపు గంధములన్నీ చిమ్ముచు. కొమ్మలు బొమ్మలైరి సరికొత్తగా వెన్నుని చేరి ముగ్ధులై. నమ్మగలేముగాదే నవనందన సుందర రూపమెంతయో. మళ్ళీ రెండో భాగంలో కలుద్దామండి. ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ వాసుదేవ పరమాత్మనే శుభం భూయ. స్వస్తి.